రంగారెడ్డి జిల్లా నాగోల్ డివిజన్లో బండ్లగూడ సమస్యల వలయంలో చిక్కుకుంది. నీటి సమస్యను పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు. 3000 మంది జనం ఉండగా 300 మందికి సరిపోయే పైప్ లైన్ ఉందన్నారు. 2 ఏళ్ల నుంచి డ్రైనేజీ పనుల కోసం తవ్విన గుంతలు అలానే వదిలేయడం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గవర్నమెంట్ స్కూల్ శిథిలావస్థకు చేరిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా పరిష్కారం మాత్రం దక్కలేదన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమీపంలో మరి ఉప్పల్ మండల ఆఫీస్ కి మధ్యలో సిటీకి చేరువలో ఉన్నటువంటి బండ్లో కూడా దుస్థితి దీనకరంగా మారిపోవడం జరిగింది. గత ఒక 25 సంవత్సరాల కింద ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి గారు చేపట్టినటువంటి సీసీ రోడ్లను కానీ, డ్రైనేజ్ కలెక్షన్స్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ అవే ఇటిని ఇప్పటి వరకు కూడా మేము కొనసాగిస్తున్నాం. 300 ఫ్యామిలీలకు సరిపడేటువంటి వాటర్ పైప్ లైన్లని ఈ రోజు 3000 ఫ్యామిలీలకు సరిపడే పైప్ లైన్లుగా అవే సప్లై చేయలేక, మొత్తం ఇంటికి వాటర్ రాలేక తర్జన భోజన పడి ఒక ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి ఒక బిందె నీళ్ళకు చుక్కకెట్లయితే బాధపడతామో అలాంటి బాధాకరమైనటువంటి సమస్య బల్లగొండలో కూరుకుపోయింది. ఈ విషయాన్ని పలుమార్లు మన కార్పొరేటర్ గారికి, చింతల అరుణ సురేందర్ యాదవ్ గారికి తెలియపరిచినాం. ఎమ్మెల్యే గారికి వీడియో క్లిప్స్ కూడా పంపించగలిగినాం. అయినా కూడా నిమ్మకు నీరెక్కినట్టుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా చొరవ తీసుకోకుండా మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోవడం అనేది ఒక గమనార్హంగా భావిస్తాం. ఎలక్షన్స్ టైంలో వాళ్ళకి కావాల్సిన విధంగా మాకు ఎంత హెల్ప్ గా ఉండి వాళ్ళకి ఓటు బ్యాంకుల ద్వారా మమ్మల్ని ఒక ఓటుకు మాత్రం ఉపయోగించుకునే ఒక వ్యక్తులుగానే మమ్మల్ని చూస్తున్నారు. కానీ మా యొక్క సమస్యను తీర్చే లీడర్ గా వాళ్ళ నాయకులుగా మాకు సపోర్ట్ చేయలేకపోవడం అనేది మా దుర్భాగ్యకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. అదే కాకుండా మరి పాత ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు మా ఊళ్ళకు ఎలక్షన్స్ కు అప్పుడు ఓట్లకు వస్తారు తప్ప ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గత 20 ఏళ్ల నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం కాలే. మహిళా భవనం తప్ప మా ఊళ్ళో ఇప్పటిదాకా ఒక గవర్నమెంట్ స్కూల్ ఈ శిథిలావస్థకు ఉన్నదంటే మేము తల వంచుకునే పరిస్థితి చేస్తున్న నాయకులు గాని, అధికారులు గాని దీని మీద తగు చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు? మేము పుట్టి ఈ 30-40 ఏళ్ళు మా పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పెద్దవాళ్ళు అవుతారు, కానీ ఈ అభివృద్ధి మాత్రం అదే విధంగా కుంటు పడుతుంది. దానికి మేము గవర్నమెంట్ స్కూల్ గురించి కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేసినాము, మీడియాకి ఇచ్చినాము. 2 ఎకరాల స్థలం ఉంది, దాంట్లో కట్టిమని కూడా మేము ఎన్నో